ప్రభు పరిశుద్ధ నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుని మహాకృప, ఆయన యొక్క దయ వలన మనం అందరం కూడా మరొక రోజును చూడగలుగుతున్నాం. ఈ గురించి అనుదినం ప్రార్థిస్తున్నాము అని చెప్పుటకు మేము సంతోషిస్తూ ఉన్నాము. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన మన జీవితాల్లో ఏ కార్యమైనను చేయగలడు. ఒక సందర్భంలో దేవుడు అంటున్నాడు, నా వలన సాధ్యం కానిది ఏదైనా ఉన్నదా అని. అవును కదండి, దేవుని వల్ల సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏది కూడా ఉండదు. దేవుడు ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో ఏదైతే ఈరోజు అసాధ్యం అనుకుంటున్నావో అది దేవుడు ఖచ్చితంగా సాధ్యపరచగలడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథం తెరవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనము. 2 Chronicles chapter 31 verse 21. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. He worked wholeheartedly and so he prospered. హల్లెలూయా. దేవుడు మనకి మంచి అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు ఆరంభించిన పనిని హృదయపూర్వకంగా చేశాడట. హృదయపూర్వకంగా చేస్తూ వర్ధిల్లినట్టు లేఖనాలు సెలవిస్తున్నాయి. చాలామంది చాలాసార్లు తమ పనులను ప్రారంభిస్తారు, కానీ మధ్యలోనే ఏమైపోతున్నారట? ఆగిపోతున్నారు. మధ్యలోనే వెనుదిరిగిపోతున్నారు. మధ్యలోనే ఇది మేము చెయ్యలేము అని చెప్పి వారికి ఎదురొచ్చినటువంటి కష్ట నష్టాలను బట్టి వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా నీ యొక్క స్థితి కూడా ఇలానే ఉందేమో. నీవు కూడా ఏదో పని ప్రారంభించావు, అది ముందు పడట్లేదు. నీవు కూడా ఏదో చెయ్యాలని ఆరాట పడుతున్నావు, కానీ అది నీ వల్ల కావట్లేదు. నీవు వర్ధిల్లలేకపోతున్నావు. ఆ పని అయితే ముందుకు సాగుతుంది, కానీ దాన్ని నువ్వు చేయలేకపోతున్నావు. వాట్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దట్? దాని వెనక ఉన్న కారణం ఏంటి? చాలాసార్లు మనము మన పనిలో ముందుకు సాగకపోవడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు అనేక మంది అనేక కారణాలు చెప్తూ ఉంటారు. టైం కలిసి రాలేదండి అని కాలం మీద నెట్టేస్తారు. ముహూర్తాలు బాగలేవు అండి అని చెప్పి అదేదో ఆచార ప్రకారం అనుకుంటారు. ఇది శుభదినం కాదు అని రోజుల మీద నెట్టేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక దానిపైన ఎవరో ఒకరి పైన వారు నింద వేస్తూ తమ పని జరగట్లేదు అనుకుంటారు, కానీ తమలో ఉన్న లోపం బట్టే అది జరగట్లేదు అని ఆలోచించలేకపోతున్నారు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీలోనే ఏదో ఏముందట? లోపం ఉంది. దానివల్ల నువ్వు పనిలో వర్ధిల్లట్లేదు. అఫ్కోర్స్ కొన్నిసార్లు బయట నుంచి వస్తున్నటువంటి సమస్యలు కూడా ఉంటాయి. ఈరోజు దాని గురించి మనం మాట్లాడట్లేదు, కానీ మనలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఎందుకు మనం వర్ధిల్లట్లేదు? ఎందుకు మన పనుల్లో, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పరిచర్యల్లో లేదా చదువుతున్న చదువుల్లో ఎందుకు మనం రాణించలేకపోతున్నాం? ఎందుకు మనం ఫస్ట్గా ఉండలేకపోతున్నాం అంటే దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, హృదయపూర్వకంగా పని ఏం చేయట్లేదు, మనం చేయట్లేదు. అర్థమవుతుందా? హృదయపూర్వకంగా మనం ఆ పని చేసినట్లయితే మనము ఖచ్చితంగా బ్లెస్ అవుతాం. ఒక వ్యక్తి చాలా బద్ధకస్తుడు. ఒకానొక సమయంలో తమ తల్లిదండ్రులే ఆ వ్యక్తిని గురించి విసిగిపోయారట. విసిగిపోయి, నీ దారి నువ్వు చూసుకో బాబు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు, నువ్వే పని కూడా చేయట్లేదు అని చెప్పి బయటికి పంపినప్పుడు స్థితి గతి లేక బయటికి పోయి ఒక చిన్న పనిలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన ఒక 2 రోజుల తర్వాత ఆ పనిని మానేశాడు. ఎందుకు అంటే అతనికి ఏమైందట? కష్టమైంది.
మరొక పనిలో జాయిన్ అవ్వాడు, మరలా 2 రోజులే. ఏ పని చేసినా 2 రోజులు ఏదో ఒక కారణం చెప్తున్నాడు. ఆ యజమాని బాగలేదని, ఆడ పరిస్థితులు బాగలేదని, అక్కడ వాతావరణం బాగలేదని తనకు తానే చెప్పుకుంటూ ఆ కార్యాలన్నీ ఆపేసుకుంటూ వస్తున్నాడు, కానీ ఎక్కడ స్టెబిలిటీగా లేదు. ఆ రోజున ఆ వ్యక్తి ఒక దైవజనుడిని కలుసుకున్నాడు. ఒక దైవజనుడి ద్వారా మాటలు విన్నాడు. ఆ దైవజనుడు చెప్పాడు, బాబు సమస్య ఎక్కడో లేదయ్యా, నీలోనే ఉంది. సమస్య ఎక్కడో బయట వాళ్ళ దగ్గర లేదు, నీలోనే ఉంది. వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అది ఎలా చేయాలి, నువ్వు హృదయపూర్వకంగా చేయాలి, వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేయడం కాదు అని చెప్పినప్పుడు హీ రియలైజ్డ్, అతను రియలైజ్ అయ్యి ఒక మంచి స్థానంలోకి వెళ్ళడానికి ఆ మాటలు ఉపయోగపడ్డాయి. ఈరోజు ఈ మాటలు నీకు కూడా ఉపయోగపడతాయి అని నేను నమ్ముతున్నాను. కొన్నిసార్లు మన యొక్క కార్యాలు మన లోపాల కారణంగానే ఆగిపోతుంటాయి, ఫెయిల్ అయిపోతుంటాయి. అలా అవ్వడానికి వీలు లేదు. ఈ మాటలు హిజ్కియా గురించి చెప్పబడ్డాయి. హిజ్కియా దేవుడు చెప్పిన కార్యాలన్నీ కూడా హృదయపూర్వకంగా చేశాడట. దేవుడు చెప్పినట్లు జీవించాడు, దేవుణ్ణి వాక్యాన్ని బట్టి జీవించాడంట. అందుకే అతడు వృద్ధి చెందినట్లుగా మనం వాక్యంలో చూడొచ్చు. ఈరోజు నువ్వు కూడా వృద్ధి చెందగలవు. నాకు డబ్బు లేదండి, నాకు ఉద్యోగం లేదండి, నాకు తగినటువంటి సోర్సులు లేవండి, సహాయం ఎవరు చేయట్లేదండి అని ఆగిపోవడానికి వీలు లేదు. ఒక బిడ్డగా, దేవుని బిడ్డగా ఉన్న నీవు ఆగిపోవడానికి వీలు లేదు. ఎవరు లేకపోయినా నీతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కదా. దేవుడు సహాయం చేయను అని చెప్పాడా? గాడ్ ఆల్వేస్ హెల్ప్ టు యూ. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వెనక్కి తిరిగి నువ్వు చూడాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న లోపమేంటో సవరించుకో. అది బద్ధకమే కావచ్చు, ఇష్టము లేకపోవడం కావచ్చు. ఏ పని అయితే చేస్తున్నావో అది ఇష్టపూర్వకంగా చేయి. అందుకే అంటున్నాడు ఇక్కడ వాక్యంలో, హృదయపూర్వకంగా జరిగిచ్చి అభివృద్ధి పొందాడట. ఎస్, హృదయపూర్వకంగా నువ్వు ఒక పనిని ప్రారంభించినట్లయితే నువ్వు కూడా అభివృద్ధి చెందగలుగుతావు. కాబట్టి దేవుని మాటలు జ్ఞాపకం పెట్టుకొని వాక్యానుసారంగా జీవించు. ఏ కార్యం అయితే నువ్వు ప్రారంభిస్తున్నావో ఆ కార్యంలో నువ్వు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, స్తోత్రాలు. అవును నాయనా, హృదయపూర్వకంగా బిడ్డలు పని చేయడానికి సహాయము దయచేయండి, జ్ఞానము దయచేయండి. వారు ఏ పనిలో అయితే ముందుకు సాగుతున్నారో ఆ పనుల్లో తండ్రి వారికి మనస్సును ఉంచండి. తద్వారా అభివృద్ధి పొంది అనేక ప్రాంతాల్లో వారు విస్తరించబడుటకు, వారి యొక్క కుటుంబంలో సమృద్ధి కలిగి ఉండుటకు సహాయము దయచేయండి నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం. సహాయం అనుగ్రహించండి. వారికి ఉన్న వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా కూడా బలపరచండి, ఆత్మీయంగా వృద్ధిపరచండి, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. కుటుంబ సమస్యల నుంచి కూడా ప్రభువా విడుదల అనుగ్రహించండి. సమాధానము, నెమ్మదిని వారి కుటుంబంలో మీరే నింపండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మా పనులు, మా కార్యములు, మా ప్రయత్నములు అన్నిటిని మీరే సఫలపరచమని, తోడై ఉండి నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ప్రయాణాలను ప్రాముఖ్యంగా దీవించండి. మార్గాలలో మీ దేవదూతల కంచె దయచేయమని, రక్షణ అనుగ్రహించమని, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్.